వంటగది అనేది ఒక ఇల్లు లేదా కుటుంబానికి గుండెకాయ లాంటిది. పూర్వం ఒక కత్తి, ఒక రోలు ఉంటే వంట పూర్తయిపోయేది. కాని ఈరోజు మన కిచెన్ క్యాబినెట్స్ తెరిస్తే వెల్లుల్లి ఒలవడానికి ఒకటి, ఉల్లిపాయలు కోయడానికి ఒకటి, గుడ్లు ఉడకబెట్టడానికి ఒకటి, ఇలా రకరకాల పరికరాలు కనిపిస్తున్నాయి. మనం తరచూ సోషల్ మీడియాలో చూసే కిచెన్ గ్యాడ్జెట్స్ యూ మస్ట్ హ్యావ్ అనే వీడియోలు మనల్ని ఈ వస్తువుల వైపు ఆకర్షిస్తున్నాయి. కాని ఇక్కడొక $1 మిలియన్ ప్రశ్న ఉంది. ఈ గ్యాడ్జెట్స్ నిజంగా మన పనిని సులభం చేస్తున్నాయా, లేక మన డబ్బును, కిచెన్ స్పేస్ను వృధా చేస్తున్నాయా? ఈరోజు ఈ వీడియోలో కుకింగ్ గ్యాడ్జెట్స్ వెనుక ఉన్న సైకాలజీ, వాటి వల్ల కలిగే లాభనష్టాలు, మరియు మీరు ఏది కొనాలి, ఏది వదిలేయాలి అనే విషయాలను సైంటిఫిక్గా విశ్లేషిద్దాం. మార్కెటింగ్ ప్రపంచంలో ఒక సూత్రముంది. ముందు ఒక సమస్యను సృష్టించు, తర్వాత దానికి పరిష్కారాన్ని అమ్ము. ఉదాహరణకు ఉల్లిపాయలు కోయడమనేది కొన్ని వందల ఏళ్లుగా మనం చేస్తున్న పనే. కాని ఉల్లిపాయలు కోస్తే కళ్లలో నీళ్లొస్తాయి, చేతులు వాసన వస్తాయి అని పదే పదే మనకు గుర్తుచేసి దానికి పరిష్కారంగా ఒక ఆనియన్ చాపర్ని మనకమ్ముతారు. నిజానికి ఒక పదునైన కత్తితో ఉల్లిపాయలు కోయడం కంటే ఆ చాపర్ సెట్ చేయడం, వాడటం, ఆ తర్వాత దాని సన్నని బ్లేడ్లను క్లీన్ చేయడమనేవి ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది యూనిట్ టాస్కర్ వర్సెస్ క్లీనింగ్ టైం. గ్యాడ్జెట్ వల్ల 2 నిమిషాల పని 30 సెకండ్లకు తగ్గొచ్చు. కాని దాన్ని కడగడానికి 5 నిమిషాలు పడితే అది లాభం ఎలా అవుతుంది? ప్రపంచ ప్రఖ్యాత చెఫ్ ఆల్టన్ బ్రౌన్ ఒక మాట చెబుతారు: వంటగదిలో కేవలం ఒక్క పని మాత్రమే చేసే వస్తువులకు చోటు ఉండకూడదు అని. యూనిట్ టాస్కర్స్, ఉదాహరణకు ఎగ్ స్లైసర్ లేదా బనానా స్లైసర్, ఇవి కేవలం ఆ పండు లేదా వస్తువును కోయడానికి మాత్రమే పనికొస్తాయి. ఇలాంటివి వంటగదిలో కేవలం స్థలాన్ని ఆక్రమిస్తాయి. మల్టీఫంక్షనల్, అదే ఒక ఫుడ్ ప్రాసెసర్ తీసుకుంటే అది పిండి కలుపుతుంది, కూరగాయలు కోస్తుంది, ప్యూరీ చేస్తుంది. లేదా ఒక మంచి చెఫ్ నైఫ్ ఉంటే దాదాపు 90% చాపింగ్ పనులు పూర్తి చేయవచ్చు. మనం విద్యావంతులైన వినియోగదారులుగా ఏది మల్టీఫంక్షనల్, ఏది కేవలం షో పీస్ అనేది గుర్తించాలి. ఇప్పుడు కొత్త ట్రెండ్ స్మార్ట్ గ్యాడ్జెట్స్, ఎయిర్ ఫ్రైయర్స్, ఓవెన్స్, ఇన్స్టెంట్ పాట్స్. ఇవి నిజంగా అవసరమా? ఇక్కడ సమాధానం మీ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు నూనె తక్కువగా వాడాలి అనుకునే హెల్త్ కాన్షియస్ వ్యక్తులైతే ఎయిర్ ఫ్రైయర్ ఒక వరం. కాని మీ దగ్గర ఇప్పటికే ఒక మంచి ఓవెన్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్ అదే పనిని కొంచెం వేగంగా చేస్తుంది తప్ప పెద్ద తేడా ఉండదు. మన అవసరం ఏంటో తెలియకుండా కేవలం పక్కింటివారు కొన్నారని లేదా డిస్కౌంట్లో ఉందని కొనడం వల్లే మన వంటగది ఒక గిడ్డాంగిలా మారిపోతుంది. 100 తక్కువ ధర గ్యాడ్జెట్ల కంటే 10 హై క్వాలిటీ టూల్స్ బెటర్. ఒక మంచి స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్, ఒక పదునైన కత్తి, ఒక కటింగ్ బోర్డ్, ఒక బ్లెండర్, ఇవి ఉంటే ప్రపంచంలో ఏ వంటనైనా చేయవచ్చు. ప్లాస్టిక్తో చేసిన చౌకబారు గ్యాడ్జెట్లు కేవలం కొన్ని రోజులు పనిచేస్తాయి, ఆ తర్వాత పర్యావరణానికి భారంగా మిగిలిపోతాయి. మినిమలిస్ట్ కిచెన్ కాన్సెప్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతోంది. తక్కువ వస్తువులతో ఎక్కువ రుచికరమైన వంటలు చేయడమనేది ఒక కళ. చివరిగా నా సలహా ఏంటంటే, ఏదైనా గ్యాడ్జెట్ కొనే ముందు ఈ 2 ప్రశ్నలు వేసుకోండి. ఈ పనిని నేను కత్తితో లేదా చేతితో సులభంగా చేయగలనా? దీన్ని వాడిన తర్వాత కడగడం ఎంత కష్టం? వంటగదిని పరికరాలతో నింపకండి, అనుభవాలతో నింపండి. పరికరాలు కేవలం సహాయం చేయడానికి ఉండాలి తప్ప అవే మన వంటను శాసించకూడదు. మీరు రీసెంట్గా కొన్న ఏ గ్యాడ్జెట్ మీకు బాగా ఉపయోగపడింది, ఏది అస్సలు నచ్చలేదు, కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.